మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడే స్వయముగా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సహోదరుడా, దేవుడు నీ యొద్దకు వస్తే ఆయనను స్వీకరించే స్థితి నీ దగ్గర ఉన్నదా? ఒకసారి పరిశీలించుకో, ఒకసారి నిన్ను ఆలోచించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయనకి ఎక్కడా నివాస స్థలం ఇవ్వలేదు. ఆయనకి ఎవరు స్థలం ఇవ్వలేదు. ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే పశువులు స్థలం ఇచ్చాయి. సహోదరుడా, నీ జీవితంలో నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, నేను ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు నేను దీవెనకరంగా లేను అని నీవు అనుకుంటూనే ఉన్నావు. కానీ నిజంగా యేసయ్యకు నీ హృదయములోకి చోటిస్తున్నావా? హృదయాన్ని యేసయ్య రమ్మని పిలుస్తున్నావా? అది పిలిచిన పెదవులతో పిలిచే పిలిపే తప్ప హృదయపూర్వకముగా నువ్వు పిలుస్తున్నావా? ఒకసారి నిన్ను ఆలోచించుకో. ఆయన వస్తే నీకు ఆశీర్వాదము, ఆయన వస్తే నువ్వు దీవించబడతావు, ఆయన వస్తే నీకు మారు మనసు వచ్చి నువ్వు సుస్థిరమైన స్థానంలో నిలబడగలుగుతావు. ఇతరులకు హానికరుడుగా మిగలవు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వస్తాను అంటున్నాడు నీ దగ్గరికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన రమ్మని చెప్పటానికి? ఒకసారి నీవు ఆలోచించుకో. ప్రభువా నీవురా అని నోటితో కాక హృదయంతో పిలిస్తే నిశ్చయముగా ఆయన వస్తాడు. ఆయన వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ దీవెనకరంగా ఉంటుంది. గనుక సహోదరి సహోదరులారా, ఆయన మాట విని ఆయన్ని చేర్చుకునే హృదయము, ఆయన్ని హృదయపూర్వకం అంగీకరించే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి నాయన పరిపూర్ణంగా నిన్ను పిలిచే స్థితి అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.